పూరా లోకల్. సో వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం అయితే కనుక మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ఏదైతే మీటింగ్లో ఎలాంటి మీరు ప్రశ్నలు ఏవైతారో దానికి సంబంధించి ఇటు మేయర్ గారు మీకు సమాధానాలు ఎట్లాంటివి ఇచ్చారంటారు? ఇప్పుడు డీలిమిటేషన్ అని మా నియోజకవర్గం మా డివిజన్స్లో ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో దాన్ని గురించి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో మా అభ్యంతరాలు ఏమి ఉన్నాయి, మా సజెషన్స్ ఏమి ఉన్నాయో మేము కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లనే కౌన్సిల్లో డిస్కషన్ చేశాం. మా సికింద్రాబాద్ ఏరియా గతంలో 5 డివిజన్లు ఉండే, ఇప్పుడు 5 నుంచి 8 డివిజన్లు చేయడం జరిగింది. ఆ 8 డివిజన్లో ఏవైతే బౌండరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క ఎమ్మెల్యే కాకుండా 5 ఎమ్మెల్యే మాకు రావడం జరిగింది. దానివల్ల రేపటి రోజున డెవలప్మెంట్ కార్యక్రమాలే కానివ్వండి, లేదంటే ఏదైనా ప్రోటోకాల్ ఇష్యూసే రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేసినాం, ఏవైతే బౌండరీస్ మీరు తీసుకున్నారో ఆ బౌండరీస్ అన్నీ కూడా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కలిసే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా 27 మున్సిపాలిటీలు కలుపుతున్నారంటే మేము ఏమనుకున్నామంటే ఆ మున్సిపాలిటీలు కలిపి 300 చేస్తారు అనుకున్నాం. కానీ ఉన్న డివిజన్స్ని డివైడ్ చేసి కొత్త డివిజన్లు చేసి అట్లా పెంచుతారని మేము అనుకోలేదు. మా డివిజన్కే వచ్చేసరికి సీతాఫల్ మండి డివిజన్, చిలకలగూడ డివిజన్ చేయడం, అది సగం కంప్లీట్గా హాఫ్ చేశారు. మేము చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాము. ఆల్మోస్ట్ 10 years నుంచి పబ్లిక్ ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయి ఇప్పుడు సడన్గా డివిజన్లు మారినాయి, మీరు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆల్రెడీ 10 years 2016 నుంచి అనుకుంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక సిస్టమ్తో ఉన్నారు. అండ్ శివారు మున్సిపల్ ప్రాంతంలో వారికి కూడా ఇంత దూరం, ఎందుకంటే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా కానివ్వండి, రూల్స్ పరంగా కానివ్వండి, పర్మిషన్సే కానివ్వండి, ఇతర ఏ కార్యక్రమాలని కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మున్సిపాలిటీస్ సర్పంచ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కార్పొరేషన్కి డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు అవన్నీ ఏం చేంజెస్ చేస్తున్నారు, దాని ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత, ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఉన్న వాటికే సరిగ్గా నిధులు లేవు, సిస్టమే అస్తవ్యస్తత ఉంది, అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా రన్ అవ్వట్లేదు, ఉన్న వాటినే సరిగా చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మీరు కొత్త డివిజన్లు ఏర్పాటు చేసి ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ను నడుపుతారు అనేది మా ప్రధానమైన డిమాండ్. అండ్ మోర్ ఓవర్ ఏమంటారు, పాపులేషన్ వైజ్ తీసుకోవాలి, కానీ ఒకరి దగ్గర తక్కువ ఒకరి దగ్గర ఎక్కువ అనే విధంగా కూడా మాకు కనిపిస్తుంది. సో గతంలో కూడా అదే పరిస్థితి ఉండే. మా సీతాఫల్ మండి మా మొత్తం సికింద్రాబాద్ వచ్చి 2,41,000 ఓటర్స్ ఉన్నారు. సో దాన్ని ఈక్వల్గా 8 డివిజన్స్కి ఈక్వల్గా చేయాలనుకుంటే 30,000 చేంజ్ ఓటర్స్ వస్తారు. కానీ గతంలో 5 డివిజన్లు కాబట్టి ఒక్కొక్కరికి ఎక్కువ ఉన్నాయి, ఒకరు తక్కువ ఉన్నాయి. నాకు 60, తార్నాకకు 59, అడ్డగుట్టకి 49, అట్లా ఒక్కొక్కరికి ఒకరు తక్కువ ఎక్కువ ఉన్నాయి. సో ఈక్వల్గా చేస్తే కొంచెం అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగుంటుంది అండ్ ఓటర్స్ ఏమంటారు డెవలప్మెంట్ చేసుకోవడానికి మంచిగా ఉంటాయి. సో ఇట్లాంటివి ఎన్నో చేసుకోవడానికి అవకాశం. ప్రాతిపదికన ఈ యొక్క డీలిమిటేషన్ జరిగిందని చెప్పేసి మేయర్ గారు సమాధానం. మేయర్ గారికే ఐడియా లేదండి. మేయర్ గారికే అసలు ఎటువంటి అవేర్నెస్ లేకుండా ఇది జరిగిందని చెప్పేసి కౌన్సిల్లో మేయర్ గారే ఒప్పుకోవడం జరుగుతుంది. వారే చెప్తారు మాకు తెలియదు అసలు ఎట్లా చేసిరా అని చెప్పేసి. అండ్ మేయర్కే ఐడియా లేనప్పుడు మాకు ఎట్లా ఐడియా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆఫీసర్స్కి కూడా ఎవరికి క్లారిటీ లేదు, మీరు ఎట్లా చేసిరు, ఈ బౌండరీస్ ఎట్లా తీసుకున్నారంటే ఏం లేదు, మాకు ఒక ల్యాప్టాప్ ఇచ్చారు, కూర్చున్నాము, గూగుల్ మ్యాప్ల నుంచి తీసినాము, గవే బౌండరీస్ ఇచ్చి డిస్క్రిప్షన్ ఇచ్చి అందరు ముఖాన పడేసినాం అని చెప్పి సింపుల్గా చెప్తున్నారు. అంటే వీరు సీరియస్నెస్ కనిపించట్లేదు. ఏదో చెయ్యాలి, టర్మ్ అయిపోతుంది, ఈ టర్మ్ లోపల మేము ఏదో చేసినామని చూపించుకోవడానికి, ప్రజలకి చెప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సీరియస్గా ప్రజలకి ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైనా డెవలప్మెంట్ చేయాలా, తీసుకురావాలి అని అనుకుంటున్నట్టు కనిపించట్లేదు. మోర్ ఓవర్ గతంలో చేసినట్టు ఇప్పుడు చేస్తున్నాము అని అంటారు. మరి గతంకి ఇప్పటికి వేసినప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయట్లేదు, చాలా తప్పులు తడకలు ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మా సభ్యులు దాని మీద లేవనెత్తడం జరిగింది. ఇన్ కేస్ ఇట్లనే చేస్తే మాత్రం లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము లీగల్గా దాన్ని వెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉన్నాం. సో దీనిపైన బీఆర్ఎస్ బీజేపీ అయినా లేకపోతే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా వ్యతిరేకత ఏమైనా చూపిస్తున్నారు? అంటే వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళే స్వయంగా చెప్పారు మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా డివిజన్స్ కూడా చాలా మటుకు డివైడ్ చేయడం జరిగింది, మాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళకున్న అబ్జెక్షన్స్ని రేజ్ చేస్తున్నారు. కొంతమంది పొలిటికల్గా పోతున్నారు, కొంతమంది పర్సనల్గా పోతున్నారు. సో ఎవరికి ఉండే ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. ఖచ్చితంగా ఏది చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ చేయాలి. దాంతోపాటు అన్ని కన్సిడర్ చేయాలి. ఏమంటారు, ఆల్ పొలిటికల్ పార్టీ కన్సర్న్ తీసుకోవాలి, పబ్లిక్ కన్సర్న్ తీసుకోవాలి, కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అందరు కన్సర్న్ తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ఏదో ముందో పెట్టుంటే, అంటే పబ్లిక్ కన్సర్న్ అన్ని తీసుకొని మీటింగ్లు అయిన తర్వాత పెడితే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. దానివల్ల రేపు చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 కోట్లు నిధులు ఇచ్చారు, ఆ 2 కోట్లు ఇప్పుడు ఏడా పెట్టాలా?
నా ఏరియా సగం డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో పెట్టుకోవాలా, దాంట్లో పెట్టుకోవాలా? దాంట్లో పెట్టుకుంటే ఇప్పుడు నేను కూడా నా సెల్ఫ్గా ఆలోచించుకోవాలి. రేపు నేను ఈ సీతాఫల్ మండిలో నుంచుంటానా, చిలకలగూడలో నుంచుంటానా ఆలోచించుకుంటా. సో ఈ రెండిట్ల దగ్గర చేసుకుంటే వేరే వాళ్ళకి లబ్ధి అవుతుందని అనుకొని నేను మొత్తం ఇక్కడే పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. సో అట్లా ఎటువంటి అంటే ఐడియా లేకుండా, క్లారిటీ లేకుండా ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. దీన్ని చట్టబద్ధత కల్పిస్తూ ఏదైతే చట్టంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారం మేము ముందుకెళ్ళాలి, లేదంటే దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఇది ఎంఐఎం పార్టీ వాళ్ళకి అనుకూలంగా, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా చేశారని చెప్పేసి ఇక ఎవరికి అనుకూలంగా ఉందో ఎవరికి అనుకూలంగా లేదో మాకు తెలీదు. ఏది చేసినప్పటికీ ప్రజలకి మంచి చేయాలన్నది మాత్రమే మాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అ రిప్రజెంటేటివ్స్గా మేము వెళ్ళినప్పుడు అక్కడ జవాబుదారితనం మాకుంటుంది. అధికారులను అడగారు, పోయి ముఖ్యమంత్రిని అడగారు. ఎందుకంటే యాక్సెసిబిలిటీ మాకే ఉంటుంది, వాళ్ళకు ఉండదు. సో ఏది అడిగినా ఏది చేసినా కూడా మేము సమాధానం చెప్పాలి. కాబట్టి ఏది చేసినా కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజలని దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.